రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మంత్రులు కేవలము ఫోటోషూట్ల కోసం మొక్కుబడిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు తప్ప అక్కడ కావాల్సినటువంటి సౌకర్యాలను కలిగించడంలో అధికార యంత్రాంగము పూర్తిగా వైఫల్యం చెందింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇలా ప్రభుత్వమే రైస్ మిల్లర్లతోని కుమ్మక్కై ఇలా కేంద్ర ప్రభుత్వం మంచి మద్దతు ధర ఇస్తున్నప్పటికీ కూడా పొమ్మన లేక పొగబట్టినట్టుగా రైతులను కొనుగోలు కేంద్రాలకు రాకుండా చేయడంలో ఈ ప్రభుత్వము పూర్తిగా విజయం సాధించిందనే చెప్పాలా. ఎంత దుర్మార్గమైన మరొక పక్కన తుమ్మల నాగేశ్వరరావు గారి ప్రకటన చూసిన రాబోయే రోజుల్లో అన్ని వ్యవసాయ ఉత్పత్తులు కేంద్రమే కొనాలని చెప్పి నేను లేఖ రాస్తానంటుండు. ఇక అన్ని వ్యవసాయ ఉత్పత్తులు కేంద్రం కొంటే నువ్వేం చేసావు, గుడిగాడితే పనులు తోముతావా? ఈ ఉత్తరాలు రాసే ముచ్చటను తుమ్మల నాగేశ్వరరావు గారు పక్కన పెట్టి వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కొనుగోలు కేంద్రాలకు పోయినావు, ఎన్ని చోట్ల రైతులకు సౌకర్యాల గురించి మాట్లాడినటువంటి విషయాన్ని ఇలా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎంత దురదృష్టం అంటే కేసీఆర్ అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాల మీద విసిగిపోయినటువంటి రైతులను అనేకమైనటువంటి ఆశలు కల్పించి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి రైతుల ఓట్లు గుండుగుత్తగా వేయించుకొని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఇచ్చినటువంటి అన్ని హామీలను ఉల్లంఘించింది. 1,00,000 రూపాయల లోపు రుణమాఫీని బేషరతుగా చేస్తామని మోసం చేస్తారు. రైతులకు సమగ్రమైనటువంటి పంటల బీమా పథకం తీసుకొస్తామని చెప్పి మోసం చేస్తారు. ఇంతవరకు అమలు చేయకుండా ఇలా కేంద్రం ఒక మంచి మద్దతు ధర ఒరికిస్తున్నప్పటికీ కూడా అది కూడా రైతులకు అందకుండా మీరే వ్యవసాయదారులు పూర్తిగా నష్టపోయేటట్టుగా మిల్లర్లతో కుమ్మక్కై ఇలా రైతులకు అన్యాయం చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పాలా, జిల్లా కలెక్టర్లను గానీ అధికార యంత్రాంగాన్ని ఎందుకు అప్రమత్తం చేయలేదు? ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పోయినప్పుడు ఎంత దురవస్తుందంటే టార్పాలిన్ పట్టాలు లేవు, గన్ని బ్యాగులు లేవు, అక్కడ మ్యాన్ పవర్ లేదు. తీరా కాటా అయిపోయిన తర్వాత రైతులకు ట్రక్ షీట్ ఇవ్వడం లేదు. ఒకవేళ ట్రక్ షీట్ ఇచ్చినా గానీ మిల్లర్ దింపుకునే దగ్గర ఇంకా అదనంగా 5 కేజీలు 6 కేజీలు కోత విధిస్తే తప్ప నేను దించుకోనని చెప్పి అనధికారికంగా మిల్లర్లు రైతులను వేధిస్తా ఉన్నారు. ఎందుకు దీని మీద మీరు సమీక్ష చేయడం లేదు? ఎందుకు ఇలా రైతులకు అండగా నిలబడడం లేదు అని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా పక్షాన ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేయాల్సినటువంటి అవసరం ఉంది.